హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో నా దగ్గర ఒక అంటే ఇండోర్ ప్లాంట్ ఉంది. దీన్ని మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బుషిగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర ఉండి 2 years అవుతున్నది. ఇప్పుడైతే నేను స్టార్టింగ్ వేస్తున్నప్పుడు కూడా ఒక చిన్న స్టెమ్ వేసాను. ఒక 2-3 లీవ్స్ ఉన్న స్టెమ్ లాంటిది తీసుకొచ్చి వేసాను 2 years బ్యాక్ జనవరిలోని. సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత మంచిగా ఇలా బుషిగా రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఒక ఫస్ట్ 6 months అసలు అది రూటింగ్ వచ్చి అది సెట్ అవ్వడానికి టైం పట్టింది నాకు. నేను డైరెక్ట్గా మట్టిలోనే వేసాను అనమాట. సో తర్వాత ఇలా పెద్ద టబ్లోకి మార్చిన తర్వాత దీనికి మళ్ళీ అంటే రూట్స్ అవి వచ్చి అంతా గ్రోత్ వచ్చిన తర్వాత ఇప్పటికైతే ఇది ఈ రకంగా తయారైంది. అయితే దీన్ని నేను ఏం చేశానంటే కొంచెం బుషీగా చేద్దాము అన్న కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడ కట్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో అక్కడి నుంచి నాకు అది కట్ చేస్తే ఇంత మంచిగా ఒక 3 చూస్తున్నారు కదా బంచ్ లాగా భలే వచ్చింది. ఎంత బాగుందో. సో ఇప్పుడు ఈ బంచ్ కూడా కట్ చేద్దామని చూస్తున్నాను. అందుకోసమే మీకు నేను ఈ వీడియో కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఇక్కడికి మనం చిన్న స్టెమ్ ఇలా కట్ చేసుకుని ప్రాపగేట్ చేసుకున్నట్టయితే కొత్త ప్లాంట్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఆకులు చూస్తున్నారు కదా, ఇది నేను ఎండలో ఉంచడం వల్ల ఇలా ఉంది. ఇది కొంచెం సన్నీ అంత ఎక్కువ ఎండ పడకుండా నీడలో పెట్టుకుంటే ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. కలర్ కూడా చాలా మంచి కలర్ ఉంటుంది. అయితే నేను కొంచెం పూర్తిగా డాబా మీద పూర్తిగా ఫుల్ సన్లోనే ఉంటుంది, అందుకోసం ఇలా అనిపిస్తున్నది. సో అయితే మీకు నేను ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే ఇవి కటింగ్స్ తీసుకుందాము. సో ఒకసారి మీకు కూడా దీన్ని ఎలా కట్ చేసి కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు అని ఒకసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామన్న కాన్సెప్ట్తో నేను ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇది నేను లీఫ్ అంటే ఎలా ప్రాపగేషన్ వచ్చిందో చూపించాను కదా, రూటింగ్ అది. అయితే లీఫ్ నుంచి నాకు వచ్చింది కానీ ప్లాంట్ సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. సో నేను అది వదిలేసాను. ఇదిగో ఈ ప్లాంట్ ఇందులో ఎండిపోయి కూడా ఉంది. మేబీ మరి కొంచెం కేర్ లేకో ఏమో తెలియదు. సో దాని రూట్ అయితే వచ్చింది కానీ అది అక్కడి నుంచి స్టెమ్ రావడానికి చాలా టైం పట్టింది. సో దీన్ని నేను స్టెమ్ నుంచే మళ్ళీ ప్రాపగేట్ చేయాలని అందుకోసమే అనుకుంటున్నాను. సో ఈ కటింగ్స్ తీసుకుంటాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా మనం ఈజీగా వీటిని వేసుకోవచ్చు. నేను ఇది మళ్ళీ డైరెక్ట్గా మట్టిలోనే వేసేస్తాను. సో ఇక్కడికి ఎందుకు కట్ చేస్తాను అంటున్నానంటే ఇలా చూస్తున్నారు కదా ఈ బంచ్. ఇక్కడి నుంచి ఇది నాకు మూడు స్టెమ్స్ వచ్చాయి. ఇది ఒకటి చూస్తున్నారు కదా, ఒకటి, అలాగే ఇది ఒకటి పక్కన 2, అలాగే ఇవతల పక్కన ఇంకొకటి 3. సో ఇలా పైనుంచి మీకు చూస్తే అర్థమవుతుంది. 1, 2, 3. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా బుషీగానే చేయాలన్నదే నా కాన్సెప్ట్. అయితే ఏంటంటే ఈ 3 కూడా నేను కటింగ్స్ తీసుకున్నట్టయితే మళ్ళీ ఈ చుట్టూరా కూడా 2 కానీ 3 కానీ వస్తాయి కదా సబ్ బ్రాంచెస్. సో అప్పుడు బేస్ నుంచి కొంచెం బుషీగా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇవి కట్ చేయాలనుకుంటున్నాను. అలాగే కొత్త ప్లాంట్స్ కూడా ప్రాపగేట్ చేసుకుంటే బాగుంటుందన్న కాన్సెప్ట్తో నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కటింగ్స్ తీసుకుందాం, చూద్దాం. ఇప్పుడు లైట్ ఫేడ్ అవుతోంది. సరే ఫ్రెండ్స్, ఒకసారి కటింగ్స్ తీసుకుని ఏం చేద్దామో చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది 3 బ్రాంచెస్ వచ్చింది అన్నాను చెప్పాను కదా. ఒకసారి ఇక్కడ కట్ చేస్తే ఇది పాయింట్, ఇక్కడ నుంచి మనకి ఇలా మూడు బ్రాంచెస్ వచ్చాయన్నమాట. సో ఇవి ఇలా వచ్చాయి. సో వీటిని కూడా ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా. ఈ వీడియో మీకు ప్రాపగేషన్ కోసం ఎలా చేసుకుందామో ఎలా కట్ చేసుకుందామని చెప్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మంచి స్టెమ్ మనకి దొరికింది చక్కగా. సో ఇలాంటి స్టెమ్ని మనం కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి స్టెమ్స్ చూస్తే కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఇదొకటి, సో ఇది ఇక్కడ ఒకటి, అలా ఈ 3 స్టెమ్స్ నేను కట్ చేసి మీకు చూపిస్తాను. సో వీటిని మనం ఇప్పుడు మట్టిలో నాటుకుని ప్రాపగేట్ చేసుకుందాం. సో ఇలా బ్లేడ్ తోటి మనం ఇది కట్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఒక 3-4 inches ఉంటుంది ఈ స్టెమ్ని ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. అలాగే అన్ని కొమ్మలు కట్ చేస్తాను, చూద్దాం. సో ఇలా మనం ఇవన్నీ కూడా ఈ 3 స్టెమ్స్ నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూద్దాం. ఇది పెద్ద పట్టు ఉంది, చిన్న ఎడ్జ్. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా అంటే ఇది మరీ ఎక్కువ పొడుగు అయిపోతుందేమో అని కొంచెం ఇలా పొడుగు వచ్చిన వాటిని పొడుగు కొమ్మగా తీసేసుకున్నాను అనమాట.
సో ఇలా ఈ 3 కొమ్మలు తీసేసుకుందాం. అలాగే దీన్ని కూడా ఇక్కడ కట్ చేశాను కదా, సో ఇది ఈ కొమ్మ ఇలా తీసుకుందాం. ఇది చిన్న ఇలా వైట్గా మిల్క్లా వస్తుందన్నమాట. అలాగే ఇది కూడా. సో ఈ 3 కొమ్మలు మనం ఇప్పుడు మట్టిలో ప్రాపగేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 కానీ మరి పాతగా వచ్చినట్టు 3 కానీ వస్తాయి. మరి ఎలా వస్తాయి అన్నది చూడాలి. మనకి కూడా ఒక 3-4 వీక్స్ పడుతుంది ఇది ఇక్కడి నుంచి మళ్ళీ రూటింగ్ కాదు, కొత్త స్టెమ్స్ రావడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే సో ఇలా ఈ 3 ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్నాను అనమాట, ఫిడిల్ లీఫ్ ఫిగ్గర్. సో వీటిని ఈ 3 స్టెమ్స్ ఫ్రెండ్స్, ఇదిగోటి ఇవి ఇలా 3 కటింగ్స్ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ లోపల ఎంత మంచి ఫ్రెష్గా ఉందో ఆకు, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఈసారి ఇదంతా నీడలోనే పెంచుదాం అనుకుంటున్నాను. ఎండకి పెట్టే ఇది ఆకు బండగా తయారైంది. అంటే ఇది యాక్చువల్గా నీళ్ళలో పెరిగే ప్లాంటే కదా, ఇండోర్ ప్లాంట్ కింద మనం దీన్ని చెప్పుకుంటాం కదా. సో కానీ నేను కంప్లీట్ అవుట్డోర్ చేశాను. అయితే నేను ఇందులో మీకు ఒక పిక్ పెట్టి ఉన్నాను కదా, స్టార్టింగ్లో మంచి లేత ఫ్రెష్ ఆకులతో అలా వచ్చిందనమాట. ఇది స్టార్టింగ్ స్టెమ్, నాకు చిన్న మొక్క రూటింగ్ వచ్చిన తర్వాత. సో చాలా బాగుందని అప్పుడు దాన్ని పెంచడానికి చాలా అంటే ఇంట్రెస్ట్ ఉన్నది వచ్చింది. అప్పటిదాకా పెద్ద నాకు అంటే ఎండలో ఉంటే ఇలాగే ఉంది. నేను స్టార్టింగ్ స్టెమ్ తీసుకొచ్చినప్పుడు కూడా ఒక డాబా మీద ఇలా అవుట్ సైడ్ ఉన్న ప్లాంట్ అనమాట ఇది. సరేలే చూద్దాం ఒకసారి ప్రొపగేట్ అవుతుందో అవదో అని మామూలుగా తీసుకొచ్చా. సో అయిన తర్వాత దాన్ని నీట్గా చూస్తే అంటే అది నీడలో ఉండగా చిన్న ఫ్రెష్ మొక్క, అంటే వింటర్ ముందు సమ్మర్లో ఇదే వర్షాకాలంలో చాలా మంచిగా వచ్చిందనమాట. మీకు అది పిక్ పెడతాను నేను ఇప్పుడు కూడా, ఈ వీడియో ఎండింగ్లో పెడతాను చూడండి. అలాగే స్టార్టింగ్లో కూడా పెట్టాను. అలా మంచిగా వస్తే చాలా బాగుంది. ఎందుకంటే నర్సరీలో కూడా అవుట్లో బయటే చూస్తాం కదా, అది కొంచెం ఇలా పెద్ద పెద్దగా బండగా అనిపిస్తుంది. అయితే అంటే రఫ్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం నీడలో పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇవన్నీ నీడలో పెంచుదామని అనుకుంటున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, దీనికి కొంచెం ఎక్కువ లీవ్స్ ఉన్నాయి. ఈ పెద్ద లీవ్స్ ఆల్రెడీ ముద్ర లీవ్స్ కాబట్టి ఇవి లీవ్స్ మళ్ళీ ఇంకొకసారి నేను వాటర్లో కూడా ప్రాపగేట్ చేస్తాను. అందుకోసమే ఇది పెద్దది కట్ చేశాను. ఇది తీసేసుకుందాం. ఇలా నేను ఈ 3 లీవ్స్ తీసేసాను. దీని నుంచి 2, దీని నుంచి 1 తీసాను. ఇది ఉన్నదే 3 లీవ్స్ ఇలా ఉంచేస్తున్నాను. సో వీటిని మనం మట్టిలో మామూలుగా నార్మల్ గార్డెన్ సాయిల్లోనే మనం పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఇది కొంచెం రూట్స్ వచ్చి కొత్త లీవ్స్ రావడానికి దగ్గర 3 months అలా పట్టేస్తుందని నాకు అనిపిస్తున్నది. సో మనం చూద్దాం. అలాగే ఇవి కూడా నేను ఇంకొకసారి వాటర్లో గ్రో చేస్తాను. గ్రో చేసి అంటే ఈసారి చూద్దాం, దీని నుంచి కొత్తగా వస్తుందేమో. ముందు నేను చేసినప్పుడు నాకు సెట్ అవ్వలేదు అని అనుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది కూడా తీసుకుంటున్నాను. సో ఇవి నేను వాటర్లో పెట్టేస్తాను. అలాగే దీని అప్డేట్ నేను 3-4 వీక్స్ తర్వాత రూట్స్ ఎలా వచ్చాయి చూపిస్తాను. అలాగే ఇవి కూడా రూటింగ్ వచ్చి సెట్ అవ్వడానికి మట్టిలో పెట్టినా కూడా టైం పడుతుంది కదా. సో అది చూద్దాం ఫ్రెండ్స్. అప్డేట్ నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం ఇలా స్టెప్ వైజ్ ఇలా 3 ఉన్నాయి కదా, ఇలా ఒక 5-6 స్టెప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటే బుషిగా తయారవుతుంది. సో ఆ రకంగా ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది ఈజీ ప్రాపగేషన్ ఆఫ్ ఫిడిల్ లీఫ్ ఫిగ్ అని నాకు అనిపిస్తుంది. మామూలుగా ఒక చిన్న స్టెమ్, ఇంతకన్నా ఇంకా చిన్న స్టెమ్, 2 ఆకులు ఉన్నది. నేను చిన్న ఆకులు ఉన్నవి ఒక స్టెమ్ తెచ్చి వేసాను అనమాట. యాక్చువల్గా అది ఇంత పెద్దదైంది. అయితే 2 years టైం అయితే పట్టేసింది దగ్గరగా. పెద్ద కేర్ అంటే నార్మల్ అన్ని మొక్కలతో వేస్తున్నట్టే నీళ్లు వేస్తున్నట్టే లిక్విడ్స్ వేసేసాను అంతే, అంతకుమించి ఇంకా నేనేం తీసుకోలేదు. కానీ ఓకే బాగానే వచ్చింది. సో కొంచెం స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ కదా, మనకి తెలుసు కదా ఎప్పుడు ఇండోర్ ప్లాంట్స్ మెల్లిగా పెరుగుతాయి. సో ఇప్పుడు దీన్ని మనం మట్టిలో నాటేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే నేను వాటర్లో పెడతాను. రూటింగ్ వచ్చాక మళ్ళీ మట్టిలో ఇంకొకసారి ట్రై చేస్తాను. సో నాటేసుకుందాం రండి వీటిని. సో దీనికోసం నేనైతే ఇలా 3 కవర్స్లో కొంచెం శాండీ సాయిలే వేసాను, అంటే శాండ్ ఎక్కువ ఉన్నది. సో దీనిలో మనం ఇది నాటేసుకుందాం ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా మనం మట్టిలో పెట్టేసుకుని పైనుంచి కూడా కొంచెం మట్టి వేసేసుకుందాం.
ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకుని దీన్ని ఇలా ఫుల్గా మనం మట్టితోటి కవర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో వీటిని నేను ఇలా ఈ మట్టి మిశ్రమం కలిపిన కవర్స్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా. సో దీనికి వాటరింగ్ చేసేసుకుందాం. దీనికి డైలీ వాటరింగ్ నార్మల్గా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. స్టార్టింగ్ కదా, అంటే మాయిశ్చర్ పోకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. జాగ్రత్తగా ఇది మనకి ఒక 2 monthsలో మళ్ళీ రూట్స్ అవి వచ్చేస్తాయి. తర్వాత మనం మళ్ళీ మెల్లిగా స్లో గ్రోత్ ఉన్న ప్లాంటే కాబట్టి మెల్లిగా సర్వైవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా వాటరింగ్ చేసేసుకుని దీన్ని మనం షేడ్లో పెట్టేసుకోవడమే. ఎండలో కాకుండా కొంచెం షేడ్లో పెట్టేసుకుంటే, అంటే మొక్కల మధ్యలో షేడ్లో కానీ లేదా అంటే నీడలో కానీ మనం ఈజీగా దీన్ని పెట్టేసుకోవచ్చు. సో దీనివల్ల ఇది ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మెల్లిగా స్లో ప్రాపగేషన్, స్లో రేట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది దీనికి. సో మెల్లిగా జనరేట్ అవుతుంది అనమాట, రూట్స్ అవి లోపల నుంచి వస్తాయి. అలాగే ఇది నేను చెప్పాను కదా వాటర్లో వేస్తాను అని. సో ఈ పెద్ద లీవ్స్ ఇంత వాటర్ అక్కర్లేదు. ఇలా ఒక 1/4 వాటర్ మనం తీసుకుని జస్ట్ ఈ టిప్స్ ఉన్నాయి కదా, అంటే ఈ చివర ఎండింగ్ పార్ట్ లీఫ్ తాలూకా ఇది, అది దాంట్లో వాటర్లో అలా డిప్ అయ్యేలా పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఒక కంటైనర్ ఇలా సెట్ చేసుకుంటే దాన్ని మనం ఈజీగా ప్రొపగేట్ చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా. సో అలాగే నేను ఇది కూడా దాంట్లోనే పెట్టేస్తున్నాను. సో ఈ 3 ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాను. జస్ట్ కొంచెం మనం ఇలా మౌల్డ్ చేసుకుని, అంటే ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటే ఇది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కనిపిస్తున్నది కదా, ఇలా ఒక 1 inch లోపల వాటర్ ఉంటే చాలు. ఇది చిన్న ప్లాంట్ ఇక్కడ పెడుతున్నాను, అదే చిన్న లీఫ్ ఇక్కడ పెడుతున్నాను. సో ఇలా మనకి ఇవి రూట్స్ అయితే దీంట్లో వచ్చేస్తాయి. నేను ముందు కూడా రూట్స్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. అంటే ఎలా వస్తాయి అన్నది దాన్ని మనం నాటుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా ప్లాంట్ గ్రోత్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఈ రకంగా లీఫ్ నుంచి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా స్టెమ్ కటింగ్స్ నుంచి కూడా ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫిడిల్ లీఫ్ ఒక చిన్న కొమ్మ తెచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్, ఎక్కడి నుంచైనా లేదా ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక చిన్నది కలెక్ట్ చేసుకునేటైతే ఈజీగా మనం దీన్ని ప్రాపగేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం దీన్ని లీఫ్ కాబట్టి, అంటే దీని అందం బ్యూటీ అనేది లీఫే కాబట్టి కొంచెం నీడలో పెట్టుకుంటే చాలా అందమైన ప్లాంట్ ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారా లోపల నుంచి ఎంత షైనీగా ఉన్నాయో లీవ్స్. అయితే ఇది ఎండలో ఉండడం వల్ల షైనింగ్ తగ్గింది. నేను లాస్ట్లో ఒక చిన్న పిక్ పెడతాను చూడండి, నీడలో ఉంటే ఎంత బాగుంటుందో. అయితే అప్పుడు కూడా నేను అది నీడలో పెట్టలేదు, కంటిన్యూస్ రెయిన్స్లో ఉంది కాబట్టి దానికి ఎండ తాలూకా ఎఫెక్ట్ లేదు కాబట్టి అంత దీనిగా ఉంది. అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నీట్గా నీడలోనే ప్రాపగేట్ చేయాలి. నీడలోనే మొక్కని, అంటే బాల్కనీస్లో కానీ అలా గ్రో చేసుకున్నట్టయితే ఈజీగా మంచిగా గ్రోత్ వస్తుంది. మనం షేప్ అన్నది మనం ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, అలా చేసుకుని 2, 3, 4 లెవెల్స్లో కూడా మనం దీన్ని బుషీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ డిజైన్స్లోకి మనం దీన్ని రెడీ చేసుకుని బ్యూటిఫుల్గా మనం ఈ ప్లాంట్ని రెడీ చేసుకోవచ్చు. సో నేను కూడా ఆ ప్రయత్నంలోనే మీకు నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. సో నేను అలా చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను ఆ డీటెయిల్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వాటర్లో ప్రాపగేట్ చేసాం కదా, మధ్యలో వీక్లీ వన్స్ అలాగా లేదా 3-4 డేస్కి ఒకసారి వాటర్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మనకి ఈజీగా ఇవి రూట్స్ అనేవి మెల్లిగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఒక 1 week 10 days నుంచి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూషన్ బాగానే వస్తాయి. సో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నా థ్రోట్ కొంచెం బాగాలేదు, అందుకోసం మీకు వాయిస్ ఎలా వచ్చినట్టుంది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. లాస్ట్లో ఒక చిన్న పిక్ యాడ్ చేస్తాను. అది దీని మదర్ ప్లాంట్, అంటే పెద్ద ప్లాంట్ నుంచి ఇప్పుడు ఇవి కట్ చేశాం కదా, ఆ మదర్ ప్లాంట్ చిన్నదిగా ఉన్నప్పుడు, అంటే ఒక 6 months, 6 కూడా కాదు 8 months అలా ఉన్నప్పుడు చిన్నది, అంటే ఇది గ్రోత్ రావడానికే టైం తీసుకుంటుంది కదా, అలా వచ్చి నీడలో ఉండి చక్కగా ఎండకి పెద్దగా ఎఫెక్ట్ అయినప్పుడు ఎంత బాగుందో చూడండి. సో మనం నీడలో పెంచుకుంటే ఈ ప్లాంట్ అంత బాగా సర్వైవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.